Seeing is belief. He has seen our speed. అదే సమయంలో మీరు చూస్తే ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారవుతుంది. ఇంకొక పక్కన అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాకి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా ఆంధ్రప్రదేశ్. చాలా మంది ఓన్లీ 6-7 దేశాల్లోనే క్వాంటమ్ కంప్యూటర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023లో క్వాంటమ్ మిషన్ పెడితే ఫస్ట్ కంప్యూటర్ వితిన్ 6 months రావడమే కాకుండా అమరావతి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అమెరికాలో ఇంకొక విషయం కూడా మీరు చూస్తే ఒకప్పుడు ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి సిలికాన్ వ్యాలీకి వెళ్ళి అప్పట్లో పబ్లిక్ ఇష్యూ పోవాలంటేనే గ్లోబలీ అక్కడికి పోయి చేసేవాళ్ళు. ఎందుకంటే అలాంటి బెస్ట్ ఎన్విరాన్మెంట్. నౌ కాగ్నిజెంట్ వాంటెడ్ టు కమ్ టు ఇండియా ఫర్ పబ్లిక్ ఇష్యూ కోసం, ఇక్కడికి వచ్చే పరిస్థితి కోసం కంపెనీనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మనం ఊహించలేదు. అలాంటివి ఇప్పుడు ప్రపంచం మొత్తం కంపెనీలు వచ్చి ఇండియాలో లాంచ్ చేసే పరిస్థితికి వస్తారు. దానికి కావాల్సిన రూల్స్ కూడా రాసుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకే అడిగా రవి గారు బ్లైండ్గా వచ్చి మీరు కూడా విశాఖపట్నంలో ఉండి ప్రపంచంలో మీ కంపెనీ హెడ్ క్వార్టర్ ఇక్కడికి మార్చి మీరు మొత్తం ఆపరేషన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్పి నేను ఇప్పుడే రిక్వెస్ట్ చేశా. ఇట్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు నేను చెప్పకపోయినా ఆయన ఇప్పుడు డెసిషన్ తీసుకోలేడు. వన్ డే ఇక్కడికి వస్తూ పోతూ ఉంటే ఆయనే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. దానికి అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ప్రపంచం యొక్క యాటిట్యూడ్ మారింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు గూగుల్ తీసుకున్నా, కాగ్నిజెంట్ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ తీసుకున్నా ఎవరు హెడ్ చేస్తున్నారంటే ఇండియన్సే హెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నాలెడ్జ్ ఎకానమీ అంటే ఇండియన్స్ తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు విశాఖపట్నం ఏఐ హబ్గా తయారవుతుంది, డేటా సెంటర్ హబ్గా తయారవుతుంది. ఇంకొక పక్కన యు నేమ్ ఎనీథింగ్ ఫ్యూచర్ టెక్నాలజీస్, సెటిలైట్ చిరునామా ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మనకు శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ ఉంది. పక్కనే సెటిలైట్ సిటీ పెట్టి ఏ సెటిలైట్ కావాలన్నా లాంచ్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నాం. సెటిలైట్ సిటీ తీసుకొస్తున్నాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొస్తున్నాం. ఈరోజు యుద్ధాలు చేయాలన్న భవిష్యత్తులో మనం మనుషులతో చేయడం లేదు. ఆ రోజులు అయిపోయినాయి. అన్ని డ్రోన్స్, రోబోటిక్స్ వచ్చేసే పరిస్థితి వచ్చింది. దానికి చిరునామాగా ఓర్వకల్ని చేశాం. ఇంకొక పక్కన ఏరోస్పేస్ సిటీ, లాట్ ఆఫ్ డిమాండ్. అందుకనే బెంగళూరు పక్కనే అనంతపూర్లో ఏరోస్పేస్ సిటీకి పోతున్నాం. ఎలక్ట్రానిక్స్ సిటీ, మనకు కావాల్సినవన్నీ కూడా మనం తయారు చేసుకోవాలంటే ఫోన్సే కాదు, సెన్సార్సే కాదు, ఐఓటీస్ కానీ మనం తయారు చేసుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడనే మెడ్టెక్ జోన్, మెడ్టెక్ పార్క్ కూడా పెట్టాం. ఈరోజు ఇండియాకు మొత్తానికే కాకుండా ప్రపంచానికి కూడా మెడికల్ ఎక్విప్మెంట్ కానీ వేరబుల్స్ కానీ తయారు చేసే పరిస్థితికి వచ్చాం. డిఫెన్స్ కూడా ఒక హెడ్ క్వార్టర్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఇవన్నిటికి కావాల్సినటువంటి ఈరోజు గ్రీన్ హైడ్రోజన్, ప్రపంచంలో ఎక్కడా ఇవ్వలేనటువంటి గ్రీన్ ఎనర్జీ, దాని నుంచి గ్రీన్ హైడ్రోజన్కు ఆంధ్రప్రదేశ్ నాంది పలుకుతుంది. మీరు ఏ రాష్ట్రానికి పోయినా నీటి కొరత ఉంటుంది, ఏ రాష్ట్రానికి పోయినా గ్రీన్ ఎనర్జీ దొరకపోవచ్చు, ల్యాండ్ కూడా. కానీ ఒకటే చెప్తున్నా, ఈ 3 రియల్ టైంలో ఇవ్వడమే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రియల్ టైంలో మీ క్లియరెన్స్ ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో ఇండియాలో లేబర్ లాస్ తీసుకొస్తున్నాం, రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం. మీకు నేను ఏదైనా కమిట్ అయితే సావరిన్ పవర్స్ పెట్టి
మీ డబ్బులు మీ అకౌంట్లో వచ్చేట్టుగా ఎప్పుడెప్పుడు ఇస్తామో క్లియర్ కట్గా డేట్ కూడా పెట్టి మీరు ట్యాక్సులు కడతానే పాస్ త్రూ మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని ఇచ్చిన తర్వాత వ్యాపారం చేయడం చాలా సులభం మీకు.